ఒక యువకుడు ప్రతిరోజు బుద్ధాశ్రమానికి వచ్చి బుద్ధుని బోధనలు వింటూ ఉండేవాడు. కాని ఎన్ని మాటలు విన్నా అతని ముఖంలో ఇంకా విచారం కనిపిస్తూనే ఉంది. ఓ రోజు అది గమనించిన గౌతమ బుద్ధుడు ఆ యువకుని దగ్గరకు పిలిచి, నువ్వు చాలా రోజుల నుంచి ఈ ఆశ్రమానికి రావడం నేను గమనిస్తూనే ఉన్నాను. ప్రతిరోజు నాతో ఏదో మాట్లాడాలని ప్రయత్నిస్తూనే ఉన్నావు, మాట్లాడలేకపోతున్నావు. ఏంటి సంగతి? ఎందుకంత విచారంగా ఉన్నావని అడిగాడు. అందుకా యువకుడు పెద్దగా ఏడుస్తూ, ఏం చెప్పమంటారు స్వామి, నేను పక్క గ్రామంలో ఉంటాను. అంతా బాగానే ఉన్న సమయాన నాతో అందరూ ఉన్నారు. ఇప్పుడు నా పరిస్థితి దారుణంగా తయారైంది. పట్టరాని దుఃఖం వస్తుంది. ఈ సమయాన తోడు ఉండవలసిన వారు కూడా చెట్టు నుండి పండుటాకులు రాలినట్లు నన్ను వదిలి వెళ్ళిపోయారు. ఎక్కడ మాట్లాడితే సహాయం అడుగుతానేమోనని మాట్లాడటం కూడా మానేశారు. నా జీవితం ఎంతో దుర్భరంగా మారింది. ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు. భరించరానంత దుఃఖం కలుగుతుంది. ఈ ఒంటరితనం నేను భరించలేకపోతున్నాను అని బోరున విలపించాడు. అందుకు గౌతమ బుద్ధుడు ఓ చిరునవ్వు నవ్వి, బాధపడకు నాయనా, జీవితంలో కష్ట నష్టాలు సహజమే. కష్ట సమయంలోనే అయిన వాళ్ళలో మన వాళ్ళెవ్వరో, మన వాళ్ళలో పరాయి వాళ్ళెవ్వరో అర్థమవుతుంది. కాస్తంత ఓపిక పట్టు, కోల్పోయిన ధైర్యాన్ని తిరిగి తెచ్చుకో అని ఓదార్చి, ఇందుకు ఉదాహరణగా ఓ కథ చెబుతాను, శ్రద్ధగా విను అంటూ చెప్పసాగాడు. అడవిలో ఓ పెద్ద చెట్టు పచ్చని ఆకులతో, అందమైన తెల్లని పూలతో కలకలాడుతూ ఉండేది. దారిన పోయే వాళ్ళందరికీ ఆ చెట్టు నీడనిచ్చేది. ఎంత నిరాశలో ఉన్నవారికైనా సరే ఆ చెట్టును చూస్తే మరలా నూతన ఉత్సాహం కలిగేది. ఎన్నో పక్షులు దాని మీద గుళ్ళు కట్టుకుని ఎప్పుడూ సందడి చేస్తూ ఉండేవి. ఎందుకో ఎప్పుడూ ఎండిపోని చెట్టు ఆ సంవత్సరం హఠాత్తుగా ఎండిపోయింది. ఆకులన్నీ రాలిపోయాయి. దానిమీద ఎంతో కాలం నివసిస్తున్న పక్షులన్నీ ఎగిరిపోయాయి. అటువైపుగా వస్తున్న బాటసారులకు ఆ చెట్టు పరిస్థితిని చూసి ఎంతో జాలి కలిగింది. మరికొంతమందైతే దాన్ని కొట్టి కట్టెలుగా మార్చుకుందామనుకున్నారు. అవన్నీ చూస్తున్న చెట్టు ఏమాత్రం నిరుత్సాహపడలేదు. మళ్ళీ మంచి రోజులు రాకపోతాయా అన్న ఆశతో ఉండేది. ఇలా రోజులు గడిచిపోసాగాయి. వర్షాలు పడటం మొదలైనాయి. మళ్ళీ ఆ చెట్టు చిగురించడం ప్రారంభించింది, వికసించసాగింది. మళ్ళీ 10 మంది ఆ నీడన సేదతీరసాగారు అని చెప్పి, చూడు నాయనా, మానవ జీవితం కూడా ఇలాగే. జీవితంలో ఎత్తు పల్లాలు వస్తుంటాయి. ఎన్నో బాధాకరమైన సంఘటనలు జరుగుతుంటాయి. అయినా వాటన్నిటినీ తట్టుకుని నిలబడగలగాలి. అలా సహనంతో నిలబడితేనే వీడిపోయిన వసంతం వాడిపోయిన జీవితంలోకి మరలా ప్రవేశిస్తుంది. అప్పటి వరకు కాస్తంత ఓర్పు కావాలి అని చెప్పి తన కథను ముగించాడు. గౌతమ బుద్ధుని మాటలు విన్న ఆ యువకుడిలో విచారం మాయమైంది. జీవితంపై మరలా ఆశ కలిగింది. మనసు ప్రశాంతతతో నిండిపోయింది. బుద్ధునికి నమస్కరించి అక్కడ్నుంచి తన గ్రామానికి వెళ్ళిపోయాడా యువకుడు.